జగన్ టీవీకు స్వాగతం. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల చిన్నారులు చేస్తున్న ఈ నిరసన నిజంగా మనసును కలచివేసేలా ఉంది. దశాబ్దాలు మారుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా ఆ గ్రామాల్లోని రోడ్డు పరిస్థితి మారకపోవడం పట్ల వారు వ్యక్తం చేస్తున్న ఆవేదన ఇది. దారపర్తి పంచాయతీ పరిధిలోని రాయపాలెం, మునుపురాయి, చప్పనిగడ్డ, విప్పమానువలస, పల్లపుదుంగాడ కొండ ప్రాంతాల్లో సుమారు 12 కిలోమీటర్ల మేర సరైన రహదారి లేకపోవడం, వర్షాకాలంలో గుంతల రోడ్ల వల్ల ప్రయాణం నరకప్రాయంగా మారడం వినూత్న నిరసన. చిన్నారులు తమ మెడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను వేసుకుని మోకాళ్ల లోతు గుంతల్లో నిలబడి నిరసన తెలిపారు. పిల్లల వేడుకోలు, మాకు రోడ్డు వేయండి, మేము చదువుకుంటాం అంటూ వారు చేస్తున్న విన్నపం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నిరసన వెనుక ఉన్న కారణాలు: గత ప్రభుత్వాల హయాంలో కూడా ఇదే పరిస్థితి ఉందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై భారీ ఆశలతో వారు ఈ విన్నపాన్ని నేరుగా డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. వైద్యం, రోడ్డు లేకపోవడంతో గర్భిణీలు, రోగులను డోలీల్లో తీసుకెళ్లాల్సిన దుస్థితి, విద్య, బడికి వెళ్లాలంటే గంటల తరబడి కొండ దారుల్లో నడవాల్సి రావడం, నాయకత్వ లోపం, తమ గోడును పట్టించుకునే సరైన నాయకులు లేరని అక్కడి గిరిజనులు వాపోతున్నారు. రోడ్డు వేయండి, మేము చదువుకుంటాము. డిప్యూటీ సీఎం సార్, మాకు రోడ్డు వేయండి. రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాం. డిప్యూటీ సీఎం సార్, మాకు రోడ్డు వేయండి. డిప్యూటీ సీఎం సార్, మాకు రోడ్డు వేయండి.